అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. సప్తమి తిథి లేదా మాఘ సప్తమి లేదా అచల సప్తమి అని కూడా పిలువబడే రథసప్తమి మాఘమాసంలో వస్తుంది మరియు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున విష్ణువును సూర్యదేవ్ రూపంలో పూజిస్తారు. దీనిని సూర్యనారాయణ అని కూడా పిలుస్తారు. రథ అంటే రథం, సప్తమి అంటే 7వ రోజు, శుక్లపక్షంలోని 7వ రోజున రావడం వల్ల రథసప్తమి అని పేరు వచ్చింది. రథసప్తమి నాడు సూర్య భగవానుని ఆరాధించడం వలన మనకు జ్ఞానం, సంపద, పేరు, కీర్తి, శక్తి, మంచి ఆరోగ్యం, వ్యాధులను నయం చేయడం, ప్రతికూల శక్తుల నుండి రక్షణ మరియు మరిన్ని వంటి అనేక ప్రయోజనాలను ప్రసాదిస్తుంది. రథసప్తమి పూజను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 4, 2025. రథసప్తమి తిథి ప్రారంభ సమయం ఉదయం 4:36. రథసప్తమి తిథి ముగింపు సమయం ఉదయం 2:30 వరకు. రథసప్తమి ముహూర్తం ఉదయం 5:22 నుండి 7:09 వరకు వచ్చింది. రథసప్తమి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది సూర్య భగవానుడి జన్మదినానికి సంబంధించినది. మరొక రథసప్తమి ప్రాముఖ్యత ఏమిటంటే సూర్య భగవానుడి రథం ఉత్తర అర్ధగోళంలోకి ఈశాన్య దిశలో ప్రయాణిస్తుంది. ఇది వాతావరణం మార్పును కూడా సూచిస్తుంది. పురాణాలలో కూడా సూర్యదేవుడు 7 సమర్థ గుర్రాలు గీసిన రథాన్ని నడుపుతున్నట్లు చూపబడింది. అరుణ రథసారథిగా ఉంది. ఈ పండుగ కూడా శుభప్రదమైనది, ఎందుకంటే ఇది పంటకాలం ప్రారంభానికి గుర్తుగా ఉంటుంది మరియు రైతులు పంటలు పుష్కలంగా పండించడానికి సూర్యుడిని పూజిస్తారు. సూర్య భగవానుడు అద్భుతంగా 7 గుర్రాల రథంపై కూర్చున్నాడు. దీనికి లోతైన అర్థం ఉంది. 7 గుర్రాలు ఇంద్రధనస్సు యొక్క 7 రంగులను సూచిస్తాయి. వారంలోని 7 రోజులు మరియు సూర్యుని యొక్క 7 కిరణాలు శరీరం యొక్క ప్రధాన చక్రాలకు అనుసంధానించబడి ఉంటాయి. రథంలోని 7 గుర్రాలు మనమే నియంత్రించుకోవాల్సిన మనస్సుకు ప్రతీక. రథసప్తమి చరిత్ర. సూర్యదేవ్ రథసప్తమి రోజున రిషి కశ్యప్ మరియు అతని భార్య అదితికి జన్మించాడు. రిషి కశ్యప్ తన కొడుకు పుట్టినప్పుడు నవజాత శిశువు సూర్యదేవుడు అవతారం అని విష్ణువు చెప్పినప్పుడు కృతజ్ఞతలు తెలిపాడు. రిషి కశ్యప్ కుమారుడు అందరికీ చెందినవాడని, అతని కాంతి అన్ని సజీవ మరియు నిర్జీవ వస్తువులపై ప్రకాశిస్తుంది అని విష్ణువు తెలియజేశాడు. అంతేకాకుండా సూర్యుడు మొత్తం 12 రాసులలో ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అయి భూమి సంవత్సరాన్ని పూర్తి చేస్తాడు. రథసప్తమి కథ. రథసప్తమికి సంబంధించిన కథల ద్వారా రథసప్తమి ప్రాముఖ్యతను నిర్ణయించవచ్చు. రథసప్తమి పూజ ఎందుకు నిర్వహించబడుతుందనే దానికి సంబంధించిన 2 కథలు ఇక్కడ ఉన్నాయి. రథసప్తమి కథ 1. కాంబోజ్ సామ్రాజ్యానికి చెందిన యశోవర్మ అనే రాజుకు తన సింహాసనాన్ని వారసత్వంగా పొందేందుకు కొడుకు లేడు. ఎన్నో యజ్ఞాలు చేసి పూజలు చేసిన తర్వాత రాజుకు కొడుకు పుట్టాడు. అయినప్పటికీ బిడ్డ ప్రాణాంతక అనారోగ్యంతో జన్మించాడు మరియు నిరుత్సాహపడిన రాజు రాణి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో ఒక ఋషి రాజభవనాన్ని సందర్శించాడు. రాజు కొడుకు గురించి తెలుసుకున్న తర్వాత ఋషి తన కొడుకును రథసప్తమి పూజ చేయమని మరియు అతని వ్యాధిని నయం చేయమని సూర్యదేవుడిని కోరమని రాజును కోరాడు. మరుసటి రథసప్తమి నాడు కొడుకు రథసప్తమి మంత్రాన్ని జపించి మహర్షి కోరిన విధంగా రథసప్తమి పూజ చేశాడు. అద్భుతంగా అతను స్వస్థత పొంది గొప్ప పాలకుడిగా మరియు మంచి రాజుగా ఎదిగాడు. రథసప్తమి కథ 2. కోపానికి, శాపానికి పేరుగాంచిన ఋషి దుర్వాస ముని ఒకసారి శ్రీకృష్ణుని దర్శించాడు. అప్పుడు దుర్వాస ముని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. శ్రీకృష్ణుని కుమారుడు శంభుడు చాలా బలవంతుడు మరియు ధ్రువమైన శరీరం కలవాడు. శంభుడు ముని యొక్క బలహీనమైన శరీరాన్ని ఎగతాళి చేశాడు. కోపంతో అతనికి కుష్టు వ్యాధి వచ్చేలా శపించాడు. శ్రీకృష్ణుడు తన కుమారుడి పరిస్థితి మెరుగుపడకపోవడాన్ని చూసి సూర్యదేవుడిని పూజించమని కోరాడు. శంభుడు రథసప్తమి మంత్రాన్ని పయించడం ప్రారంభించాడు. అపారమైన భక్తితో పూజలు చేశాడు మరియు ఉపవాసం పాటించాడు. అతని భక్తికి సంతోషించిన సూర్యదేవ్ అతనికి కుష్టు వ్యాధిని నయం చేసి అతన్ని మళ్లీ ఫిట్గా చేశాడు. రథసప్తమి పూజ విధానం, పాటించాల్సిన ఆచారాలు. సూర్యోదయానికి ముందే మేల్కొని ధ్యానం చేయండి
లేదా ప్రార్థన చేయండి. సూర్యోదయానికి ముందు స్నానం చేయండి, బహుశా నది, సముద్రం లేదా కాలువలో. స్నానం చేసేటప్పుడు అర్క మొక్క ఆకులను తలపై పట్టుకోవడం సూర్యదేవుడిని ఆనందపరుస్తుందని చెబుతారు. ప్రత్యామ్నాయంగా మీరు మందస ఆకులను తలపై ఉంచవచ్చు మరియు సూర్యదేవ్ గురించి ధ్యానం చేయవచ్చు. సూర్యదేవుడికి ఆ రేయను అదిపైకి లేచినప్పుడు నిలబడి ఉన్న భంగిమలో అందించండి. తర్వాత నెయ్యి దీపం వెలిగించి మంత్రాలు జపిస్తూ ఎర్రని పువ్వులు, పసుపు పొడి, కుంకుమ, జానేవు, బ్రాహ్మణుల పవిత్ర దారం, బెల్లం మరియు ఇతర పూజా పదార్థాలను సమర్పించండి. సూర్య నమస్కారం చేయండి. సూర్యదేవుడిని హృదయపూర్వకంగా ప్రార్థించండి. నిరుపేదలకు దానం చేయండి. రథసప్తమి పూజ ప్రయోజనాలు. రథసప్తమి పూజను పూర్తి భక్తిశ్రద్ధలతో ఆచరించే భక్తులకు ఈ క్రింది ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ఒక వ్యక్తి యొక్క మానసిక, శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సంతానం పొందాలనుకునే దంపతులకు అనుకూలం. ఎలాంటి వ్యాధులు మరియు రోగాలను, ప్రధానంగా కంటి లేదా చర్మ సమస్యలను నయం చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం మరియు రక్త ప్రసరణను పెంచడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. భక్తులకు విశ్వాసం, శక్తి మరియు శక్తిని అందించడం ద్వారా చైతన్యవంతమైన వ్యక్తిత్వాన్ని అందిస్తుంది. ఈ జన్మ మరియు గత జన్మల పాపాలను కరిగించి ఈ పూజ చేయడం వలన జీవన్మరణ చక్రం నుండి ఆత్మను విముక్తి చేస్తుంది. విజయం, వివేకం, పేరు, కీర్తి, సంపద, సవాళ్లలో విజయం. ఈ పూజ చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. శాంతిని కలిగిస్తుంది, ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగతిలో సహాయపడుతుంది, స్పష్టతను ఇస్తుంది, ఉద్రిక్తతలు మరియు ఆందోళనలను తగ్గిస్తుంది మరియు ప్రతికూల శక్తుల నుండి దూరంగా ఉంచుతుంది. ఇప్పుడు మీకు రథసప్తమి మరియు రథసప్తమి ప్రాముఖ్యత గురించి తెలుసు కాబట్టి పూజ కోసం సన్నాహాలను సిద్ధం చేసుకోండి మరియు రథసప్తమి మంత్రం ఓం సూర్యే నమః జపిస్తూ పూర్తి భక్తితో ఉపవాసాన్ని పాటించండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.